ఉస్మానియాలో ఏర్పాటు చేసినటువంటి ఈ స్కిన్ బ్యాంకు ఎంతోమంది జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే నిజామాబాద్ నుంచి ఒక జంట వచ్చింది. తమ బిడ్డకి పూర్తిగా కూడా ఆశ వదిలేసుకొని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్న దగ్గర నుంచి కూడా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ స్కిన్ బ్యాంక్ తీసుకోవడం ద్వారా పూర్తిగా నయం చేసినటువంటి ఇక్కడ వైద్యులు ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ జంట మనతో పాటు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఎలా వైద్యం చేశారు, ఎలా ఉంది, ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, జనరల్గా మీ బాబు పుట్టినప్పుడు ఎలా ఉంది పరిస్థితి? సరే, బాబు పుట్టినప్పుడు చాలా బాగానే ఉండు. కాకపోతే పుట్టినాక 4 డేస్కి 5 డేస్కి పొట్ట పైన పుల్లలాగా వచ్చినాయి, చీమ్ లెక్క. తర్వాతకి వెళ్ళి సార్కి అడిగితే సార్ వాళ్ళు ట్యూబ్ రాసినారు. ఆ ట్యూబ్ పెడితే అవి పలిగిపోయినాయి సార్. పలిగిపోయినాక బాగానే ఉండమ్మా తీసుకెళ్ళండి అంటే వారం రోజులకి ఇంటికి వెళ్ళినాం సార్. ఇంటికి వెళ్ళాక 2 డేస్ బాగానే ఉండు. 3 డేస్కి అట్లా బాగా ఒక రోజు మొత్తం నైట్ డే మొత్తం ఏడ్చినారు. ఏడిస్తే వేరే హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళినాం గవర్నమెంట్కి. తీసుకెళ్తే అక్కడ సార్ చూసి ప్రైవేట్ తీసుకోవని చెప్తే ప్రైవేట్ తీసుకోతే అక్కడ కూడా మిషన్లు ఇటుకని లేవు. మళ్ళీ నిజామాబాద్ తీసుకెళ్ళి మళ్ళీ నిజామాబాద్కి వచ్చినాం. నిజామాబాద్కి వస్తే అక్కడ సార్ వాళ్ళు అన్నారు గ్యారంటీ ఏమి ఇవ్వలేదు, ఒక్క రోజుకి 8,000 మాత్రం అయితే అని చెప్పినారు. మేము మా దగ్గర అంతగాని డబ్బులు లేవు సార్ అని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినాం సార్. నిజామాబాద్లో మళ్ళీ తీసుకొస్తే ఒక రోజు ఉంచుకున్నాక సార్ మరి ఎట్లుంది బాబుకి అంటే, అమ్మ బాబు మీద ఏం ఆశ హోమ్స్ పెట్టుకోకండి, వదిలేయండి, ఎట్లా ఉన్న బాబు అంతే ఉన్నాడు, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పినారు. మేము సార్ వినలేక మళ్ళీ అక్కడ నిజామాబాద్లో మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేసినాం. అయితే ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేస్తే అక్కడ సార్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చినారు. ఇక అంతే ఉండే, ఏం మార్పేం లేకుండే. ఇక కొంచెం ఫీడింగ్ ఇస్తుంటే అక్కడ ఫీడింగ్ కూడా సరిగ్గా ఇవ్వలేదు నేను బాబుకి. ఇక స్కిన్ మొత్తం మచ్చలాగా వచ్చింది సార్. ఆ మచ్చలాగా అనేది ఇంత ఆటన మందనం అయింది. అది పోయి మొత్తం వీపు మొత్తం టైట్ అయిపోయి కడుపు మళ్ళీ వీపు 2 కూడా టైట్ అయిపోయినాయి. ఇక వీపు మొత్తము చర్మం అనేది రెడ్డుగా వచ్చేసింది మొత్తం. అది ఎక్కడైతుందో అక్కడ మొత్తం. ఇక అయితే వాళ్ళు కూడా ఒక ట్యూబ్ ఇచ్చినారు మళ్ళీ ప్రైవేట్లో కూడా. ఆ ట్యూబ్ పెడితే సార్ ఇట్లా స్కిన్ ఉంటుంది కదా పలిగింది, పైన అయితే వేసింది, ఆ స్కిన్ పలిగింది. ఆ ట్యూబ్ పెట్టిన కొద్ది ఇంకా మొత్తం రెడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. రెడ్గా ఉన్న స్కిన్ బ్లాక్ కలర్ వచ్చేసింది సార్. అది సార్ మస్తు బాధ అనిపించింది మాకు. మస్తు బాబా అసలు చేతికి అస్సడుకుదా అనుకోలేను సార్. నేనైతే బతుకుతుందా అసలు అని కూడా అనుకోలేదు. అయితే ఇంటికి తీసుకెళ్ళనా అన్న అప్పుడు అట్లుండే. కానీ ఇప్పటికైతే సార్ ఇక్కడికి వచ్చినాక ఎలా వచ్చారు? ఉస్మానియాకి సంబంధించినటువంటి డాక్టర్స్కి ఎవరు రిఫర్ చేశారు అంటే నిజామాబాద్ నుంచి మీకు ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టిన తర్వాత ఇక్కడికి ఎట్లా వచ్చారు? ప్రైవేట్ హాస్పిటల్ నుంచి సార్ అక్కడ సార్ వాళ్ళు చూసినారు. అమ్మ మేము డబ్బులు తీసుకొని కూడా ఏం పాయిది ఉంటుంది, అక్కడికి నేను రాసిస్తాను, అక్కడికి వెళ్ళండి, వెంటిలేటర్ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ లేవమ్మా, ఇక్కడ ఒకవేళ ఉంటే పెడుతుంటే కానీ అయినా కానీ లేవు కదా, ఇక్కడ నేను డబ్బులు తీసుకొని మీరు వ్యవసాయం చేసుకుంటా, నేను డబ్బులు తీసుకొని వాయం చేసుకోలేదు, అక్కడికి వెళ్ళండి అని ఇక్కడికి పంపించారు. మీకు మొత్తం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్లో సార్ అయిందొచ్చు ఒక ₹1,00,000 మొత్తం. అంటే అన్ని ప్రైవేట్లో గవర్నమెంట్ అన్ని కలిపి ఒక ₹1,00,000 భారమే కదా? తలకు మించిన భారమే కదా? అట్లే నేను బాబు కంటే ఎక్కువ లేదు సార్. కాకపోతే మంచి ఖర్చు ఎక్కువైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత రూపాయి కూడా ఖర్చు లేకుండా మీరు ఫ్రీగా చేయించుకున్నారు కదా వైద్యం. సో ఎలా చేశారు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అయిపోయింది? ఇక్కడ కూడా మళ్ళీ గ్లాసుల కింద ఉండే మళ్ళీ సార్ వాళ్ళు కూడా ఏదైనా సార్ చెప్పమన్నారు సార్. ఏంటంటే చెప్పిన నేను బాబుకి ఆ పుండుతోని ఫీవర్ కూడా చాలా వచ్చింది, బాగా భయపడ్డా. దాంతో ఫిడ్స్ కూడా కంటిన్యూ వచ్చినాయి బాబుకి. ఏమవుతుందో అన్న బాగా ఉండేనైతే ఒక్కోసారి ఇట్లా పడిపోయినట్టు అవుతుండే నాకు అని చూస్తే. కానీ సార్ ఇంకా ధైర్యంగా నేను నిలబడి వారి పక్కనే ఉండి నేను సార్ వాళ్ళకి ప్రతి ఒక్కటి చిన్నగా ఏదైనా సరే చూపిస్తుంటే సార్ వాళ్ళు కూడా. ఎన్ని రోజులు పట్టిందమ్మా ఇక్కడ మొత్తం? ఎన్ని రోజులు పట్టింది? ఇక్కడికి వచ్చి కరెక్ట్ 2 నెలలు అవుతుంది సార్. ఇక దగ్గర 2 నెలలు అవుతుంది సార్. బాబు ఇప్పుడు ఎలా ఉన్నాడు బాబు? ఇప్పుడు ఎలా ఉంది కండిషన్? వచ్చిన దానికంటే ఇప్పుడు చాలా 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 బెటర్ సార్ బాబు. అప్పుడు పుండు నేను ఇట్లా ఏమంటారు ఇట్లా మొత్తం పలిగింది వానికి ఒకటే సైడ్ సార్. పండ పెడితే కూడా వాడు ఇట్లా ఏడిస్తే నోరు అనేది వెళ్ళకపోతుండే. మన చిన్నగా పిచ్చుక ఏదో ఇట్లా శ్వాస తీసి చూడు సార్ అట్లా చేసినాడు వాడు. మా బాబు వాయిస్లలో ఏమి వెళ్ళలే. మేము చూస్తుంటే మీ అందులో వేస్తే ఇల్లఫోర్ హాస్పిటల్కి చీడికి వచ్చినాము. కానీ ఇక్కడ ఈ సారులు అన్నారు అక్కడ వెళ్ళరు, ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని అని చెప్పి స్కిన్ పెట్టారు సార్. మేము అసలు కళలో కూడా మా బాబుకు స్కిన్ వస్తా అనుకోలేము, బతుకుతాడు అనుకోలేము. నిజంగా చెప్తాను సార్, మా బాబు ఇట్లా వస్తాడని కళలో కూడా అనుకోలేదు. ఎందుకంటే సార్ వారం రోజులు అక్కడ ప్రైవేట్లో ఉండి ఇక్కడికంటే స్కిన్ పెట్టేటప్పుడు కౌన్సిలింగ్ ఏమైనా ఇచ్చారా సార్? ఎలా ఉంటుంది ఏంటి, పెడితే ఎలా ఉంటుంది మొత్తం చెప్పారా? చెప్పినారు సార్, చెప్పినారు.
అది బాబు స్కిన్ సరిపోద్దమ్మా, ఇక్కడ డొనేట్ చేస్తుంటారు కదా అది వేస్తాము, తర్వాతకి వెళ్ళి మళ్ళీ బాబు కొద్దిగా రోజులైనాక మళ్ళీ బాబు స్కిన్ తీసి వేస్తేనే మంచిగా అతుకుతుందమ్మా అని చెప్పి మంచిగా అవుతారని చెప్పినారు. కానీ ఇప్పటికైతే సార్ అప్పటికి ఇప్పటికి చాలా బెటర్ ఉంది సార్. నాకు అక్కడ డ్రెస్సింగ్ అక్కడ చేస్తుండే డీలా ఫాల్లో డ్రెస్సింగ్ చేస్తే మేడం వాళ్ళు చూపించారు, ఆ స్కిన్ కట్ చేసిన తోలు మొత్తం ఇట్లా ఆయనకి ఇట్లా మలుపుతే ఇట్లా ఊగుతుండే సార్, స్కిన్ మొత్తం ఇట్లా స్కిన్ మొత్తం ఊగుతుండే. ఆ జ్యూస్ ఇట్లా చాలా భయమే సార్. కానీ అప్పటికి ఇప్పటికి చాలా బెటర్ అయింది సార్ దేవుని దయ వల్ల. డాక్టర్లు అందరూ కూడా దేవులే సార్, వాళ్ళందరూ దయ వల్ల చాలా బాగా అయింది సార్ మాకు. నిజామాబాద్లో కూడా చెప్పారు. సో ఇది పరిస్థితి. చిన్న బేబీ 9 నెలలు 8 నెలలు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ బేబీకి సంబంధించి 2 నెలల బేబీ అని బాబు అని చెప్తున్నారు. సో 2 నెలల బాబు పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు కంటి మీద కునుకు లేకుండా ప్రతిరోజు మేము ఏడుస్తూనే ఉన్నాము. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి చిన్న కురుపుల మాదిరిగా వచ్చేసి వీపంతా కూడా పోయి సో చేతికి వస్తాడు అని అనుకోలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఉస్మానియా స్కిన్ కేర్ వైద్యులు, ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు పూర్తిగా ప్రాణం పోసారని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ స్కిన్ బ్యాంక్లో వాడినటువంటి చర్మం మళ్ళీ తనకు పెట్టేసేసి తనకు పునర్జన్మ ప్రసాదించారని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నారు. సో ఇది ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నటువంటి స్కిన్ బ్యాంక్ యొక్క గొప్పతనం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే ప్రజల్లో అవగాహన అయితే స్కిన్ బ్యాంక్ మీద లేదు. ఎందుకు అని చెప్పేసి అంటే జీవనదాన్ ద్వారాను, ప్రభుత్వం మిగతా ఆర్గాన్ డొనేషన్స్ మీద ఎంతో కొంత ఎన్జిఓస్ ద్వారాను, ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారాను ఎంతో కొంత అయితే ఈ మిగతా ఆర్గాన్ డొనేషన్స్ మీద ఉన్నటువంటి చైతన్యం అయితే స్కిన్ డొనేషన్స్ మీద అయితే లేదు. సో అందరిలో కూడా ప్రజల్లో కూడా అవగాహన రావాలి, స్కిన్ డొనేషన్ కూడా పెరగాలి. ఇప్పటికే ఎక్కడో వేలల్లో ఒకళ్ళు మాత్రమే ఈ అవగాహన ద్వారా స్కిన్ డొనేట్ చేస్తూ ఉన్నారు. అది కూడా చనిపోయినటువంటి బాడీ నుంచి కూడా తీసుకుంటామని పరిస్థితి కనిపిస్తుంది. సో మిగతా అందరిలో కూడా ఈ అవగాహన పెంచుకొని స్కిన్ డొనేట్ చేసినట్టయితే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు అని చెప్పేసి ఉస్మానియా వైద్య విభాగ అధిపతులు, ఉస్మానియా డిపార్ట్మెంట్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి నిరూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రజల్లో చైతన్యం రావాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి ఈ స్కిన్ బ్యాంక్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద అయితే ఎంతోమంది ప్రాణాలను కాపాడినటువంటి ఉస్మానియా వైద్యులకైతే మరొకసారి ప్రశంసలు అయితే మనందరం కూడా అందించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.